వెల్కమ్ టు మెగా 9 టీవీ. తిరుపతిలో కూటమి డిప్యూటీ మేయర్ అభ్యర్థికి ఓటు వేసి తప్పు చేశాము అన్నా మమ్మల్ని క్షమించండి అంటూ నలుగురు వైకాపా కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఎదుట కన్నీరు మున్నీరయ్యారు. దీనిపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలు ఈరోజు జరిగాయి. దీంట్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆర్సీని ముగిష్నాకు వైకాపాకు సంబంధించిన నలుగురు కార్పొరేటర్లు ఓటు వేసి ఆయన బలపరిచారు. ఆ తర్వాత ఎన్నిక తర్వాత తిరుపతి పద్మావతిపురంలోని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఆ నలుగురు కార్పొరేటర్లు అనీష్ రాయలు, అలాగే అమర్నాథ్ రెడ్డి, అలాగే అనిల్, తర్వాత మోహన్ కృష్ణ, ఈ నలుగురు కార్పొరేటర్లు కరుణాకర్ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయన కాళ్ళ మీద పడి తమను క్షమించాలని చెప్పి కన్నీరు మున్నీరయ్యారు. తాము తప్పు చేశామని తమను క్షమించాలని చెప్పి కూడా అభినయ్ రెడ్డిని కూడా వేడుకున్నారు. అంటే పూర్తిగా తమను నిన్న రాత్రి కిడ్నాప్ చేసి తమను కొట్టి వేధించి తమను ఆర్థికంగా దెబ్బతీస్తామని చెప్పి కూడా భయపెట్టి తమ కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందంటూ కూటమి నేతలు బెదిరింపులకు గురి చేశారని చెప్పి కూడా వారు కన్నీరు మున్నీరయ్యి ఆయన పరిస్థితి ఉంది. మాకు రక్షణ లేకపోవడం వల్లే తాము కూటమి అభ్యర్థిని బలపరచాల్సి వచ్చిందని తమను క్షమించాలని చెప్పి కూడా వేడుకున్నారు. అంటే పూర్తిగా తాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు, ఆయన యొక్క నాయకత్వాన్ని నచ్చే కొనసాగుతున్నామని, ఇప్పటికీ ఎప్పటికీ తాము జగన్మోహన్ రెడ్డితోనే కలిసి ప్రయాణిస్తామని చెప్పి కూడా కరుణాకర్ రెడ్డికి అలాగే అభినయ్ రెడ్డికి కూడా చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా తమను భయభ్రాంతులకు గురి చేసి తమను ఓటు ద్వారా వారు ఓటు వేసుకొని తమను లొంగ తీసుకొని ఓటు వేసుకున్నారని చెప్పి కూడా వాళ్ళు కన్నీరు మున్నీరైన పరిస్థితి ఉంది. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పి కూడా భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఇది కూడా ఓ గెలుపా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. అంటే ఇలాంటి రాజకీయాలు చేయడం ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మంచిది కాదని చెప్పి కూడా ఆయన హితవు పలికిన పరిస్థితి కూడా ఉంది. అంటే పూర్తిగా తమ కార్పొరేటర్లను వారిపై తిప్పుకోవడం కోసం వారిని నయానా భయానా అలాగే ఆస్తులు ధ్వంసం చేసి కుటుంబాల నుంచి తీవ్రంగా బెదిరింపులకు గురి చేసి తమ కార్పొరేటర్లను వారి వైపుకు తిప్పుకున్నారని చెప్పి కూడా ఆయన మండిపడిన పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.